కూడా పెట్టదలుచుకున్నాం. బీఆర్ఎస్ దగ్గర కూడా వెళ్ళి మేము మా ప్రాబ్లమ్స్ ఇవి, మీ వల్ల మేము పడిన బాధలు ఇవి, మాకు మీరు వస్తే చేసే సొల్యూషన్స్ ఏంటి అని అడగడం. అట్లా అడగడం ఎంతవరకు తప్పు? నేను బీయింగ్ పర్సన్ ఒక పార్టీకి సంబంధించి ఒక పార్టీని ఎంచుకోవాలా లేదా అన్నది నా చాయిస్. ఎట్ ద సేమ్ టైం నేను న్యూట్రల్ ఉండాలనుకోవడం కూడా నా చాయిస్. ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు కదా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి, ఏ ఒక్కరైనా ఈ రోజు నన్ను ప్రూవ్ చేయగలుగుతారా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని? నేను ఎక్కడైనా బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఉన్నానా? ఏ ఒక్క చోటనైనా నేను బీఆర్ఎస్ కి ఓట్ వేయండి అని చెప్పిన దాన్ని ఏ ఒక్కటైనా బయట పెట్టండి. ఈ రోజు బయట పెట్టి మాట్లాడండి. బయట పెట్టకుండా ఒక ఆడబిడ్డను పట్టుకొని అడ్డగోలుగా ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడంటే అక్కడ ట్రోల్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నా. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మేము క్వశ్చన్ చేసేది కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలనే కదా క్వశ్చన్ చేసేది. దాన్ని మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తారా మీరు? మీకు